జరిగిందని విమర్శించారు. మంగళగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అనిత మాట్లాడారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో గాంజాని స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి చేర్చిన ఘనత కూడా అయిందనని దుయ్యబట్టారు. ఏడాదిన్నర కూటమి పాలనలో ఏపీని గాంజా రహిత రాష్ట్రంగా మార్చామని కూడా వెల్లడించారు. విశాఖ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ వాడుతూ ఈగల్ టీంకు దొరికిపోయారని, అతడిపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ వద్దు బ్రో అని కూటమి ప్రభుత్వం అంటుంటే వైసీపీ నాయకులు డ్రగ్స్ కావాలి బ్రో అంటున్నారంటూ విమర్శించారు. మరి 2019 నుంచి 24 మధ్య కాలంలో గాంజా ఏరులై పారిందని అంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎంతవరకు అరికట్టగలిగింది? డిస్కస్ చేద్దాం ఇవాళ ప్రైమ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనతో పాటు కార్మంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే శాసనాల వీరబ్రహ్మం గారు, టీడీపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి. రైట్, రాజకీయ విశ్లేషకులు వీరశేఖర్ గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో శాసనాల వీరబ్రహ్మం గారు, అలాగే శివపార్వతి గారు జనసేన నుంచి కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి ఇద్దరికి. రమేష్ గారు, వైఎస్ఆర్సీపీ పాలనలో అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నుంచి గాంజా రాష్ట్రంగా మార్చింది వైసీపీ. మేము వద్దు బ్రో అంటే మీరు తీసుకో బ్రో అంటున్నారంటూ మంత్రి వంగలపూడి అనిత విమర్శిస్తున్నారు. మీ స్పందన ఏంటి దీనిపైన? మేడం గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వంగలపూడి అనిత గారు హోంమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఆవిడ గతంలో కూడా రకరకాల వ్యాఖ్యలు, ఆవిడ ఏం చేయాలి మాట్లాడుతున్నారో ఆవిడకి అర్థం కానట్లుగా ఆవిడ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే హోంమంత్రి అయ్యారు కానీ ఆవిడ ఏ విషయం కూడా కరెక్ట్గా నిజాలు చెప్పకుండా ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడానికి మాత్రమే ఆవిడ మంత్రి పదవిని వాడుకుంటున్నారనేది అందరికీ తేటతెల్లంగా సుస్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఎందుకంటే గంజాయి సాగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఎక్కువ జరిగింది. ఇప్పటి వరకు మేము దాన్ని అరికడుతున్నాం, 100 రోజుల్లో మేము గంజాయిని అరికడుతున్నాం అని చెప్పి ఆవిడ చెప్పడం జరుగుతుంది. కానీ వాస్తవాలు చూస్తే 2014-19 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు ఇద్దరు మంత్రులు, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఒకరు గంటా శ్రీనివాసరావు గారు, మరొకరు ఆయన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. వాళ్ళిద్దరూ కూడా స్వయంగా గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది. కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మనం దేశానికి దేంట్లోనూ ఆదర్శంగా నెంబర్ 1 స్థానంలో లేకపోయినా సరే గంజాయి సాగులో మాత్రం దేశానికి ఆదర్శంగా ఉన్నాం, నెంబర్ 1 స్థానంలో ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దానికి మేము ఏదో సటైరికల్ గా ఆయన మాట్లాడటం జరిగిందని చెప్పి ఆయన మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం ఆ రోజుల్లో మనం అందరం కూడా చూసాం. కావాలంటే మళ్ళీ మీకు నేను వీడియో రూపంలో మళ్ళీ చూపించగలను. ఆ తర్వాత ఆ విషయాలన్నీ అలా జరుగుతూ ఉండగా అప్పుడు మంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు మా ప్రభుత్వంలో గంజాయి రవాణాలో పోలీసుల తీరు విఫలమైంది, గంజాయి రవాణాలో చాలా పెద్దల పాత్ర ఉందని చెప్పి స్వయంగా ఆ రోజుల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ లో సెప్టెంబర్ 9, 2017 ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ స్వయంగా అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలు. అంటే 2014-19 మధ్య కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎంత దారుణంగా ఈ దేశంలో గంజాయి ఈ రాష్ట్రం నుంచి బయటికి తరలించబడింది, వ్యాపారం చేయడం జరిగింది అనేది అందరికీ తెలుసు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా పాత్ర ఉందని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు, ఈ రోజు స్పీకర్ గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడటం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2019-24 మధ్య ఈ గంజాయిని ఈ రాష్ట్రం నుంచి నిర్మూలించాలని చెప్పి ఆపరేషన్ పరివర్తన్ పేరుతోటి ఎక్కడైతే గంజాయి సాగు జరుగుతుందో టోటల్ గా విశాఖ కానీ, ఆ తర్వాత ఆ అనకాపల్లి, ఆ రంపచోడవరం లేదా అటు మాడుగుల ఈ ఎస్టీ ట్రైబల్ ఏరియాస్ అన్నింటిలో కూడా ఎక్కడైతే ఎక్కువగా గంజాయి జరుగుతుందని ఆ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఏరియాస్ అన్నింటిలో కూడా ఆపరేషన్ పరివర్తన అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టి చాలా చాలా ఇదిగా ఎక్కడా కూడా గంజాయి అనేది ఎక్కడా పండించకూడదని చెప్పి ఆ రోజున సుమారుగా 11,550 ఎకరాల్లో గంజాయి పంటని ధ్వంసం చేయడం జరిగింది. దేశంలోనే 27,000 ఎకరాలు ధ్వంసం చేస్తే మన రాష్ట్రం ఒక్క దాంట్లోనే 11,550 ఎకరాలు. మేము అధికారంలోకి వచ్చిన కొత్తలో జరిగిన విషయం ఇది. ఓకే రమేష్ గారు, మీరు అంతవరకు మేము ధ్వంసం చేశాము, దాన్ని లేకుండా చేశామని అంటున్నారు. అంత చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది?
ఎందుకు మళ్ళీ యువత గాంజాకి ఇంతగా అలవాటు పడుతున్నారు? మీరు నిజంగా దాన్ని పూర్తిగా నిర్మూలించి ఉంటే అసలు ఇప్పుడు గాంజా అనే పదమే లేకపోయేది కదా. అసలు మీరు ఎంతమంది సబ్ కమిటీలను పెట్టి మంత్రులు పెట్టి మీరు సమీక్ష చేశారు? ఇప్పుడు ఆ రోజున ఆపరేషన్ పరివర్తన పేరుతోటి 11,550 ఎకరాలను మేము ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ దొరికిన గంజానంతా కూడా అనకాపల్లిలో దాన్ని అంతా కూడా తగలబెట్టడం జరిగింది. ఆ తరువాత ఎవరు కూడా గిరిజనులు ఎవరు కూడా గంజాయి సాగు చేయకూడదు, వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని చెప్పి ఆపరేషన్ నవోదయం అని చెప్పి 150 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ రోజున గిరిజనులకు ఈ కాఫీ సాగు కానీ లేకపోతే జీడి గింజల సాగు కానీ ఇతర పంటల వైపు మళ్ళేటట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆపరేషన్ నవోదయం అనే పేరుతోటి మరో కార్యక్రమం చేపట్టి వాళ్లను గంజాయి సాగు చేయడానికి దూరంగా తీసుకువెళ్లిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వీళ్ళు ఎంతసేపు కూడా చేసిన దుష్ప్రచారం ఏంటంటే గంజాయి సాగు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఏదో మా ప్రభుత్వంలో స్టార్ట్ అయినట్టు, మేమే పెంచి పోషించినట్టు, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే వాళ్లే చేస్తున్నట్లుగా వీళ్ళు దుష్ప్రచారం చేయడంతో ఆ విధంగా అర్థం చేసుకుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న జరిగిన గంజాయి తగ్గింపు చర్యలకి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో తగ్గిన చర్యలకి క్లియర్ గా నేను కేంద్ర ప్రభుత్వ రిపోర్ట్లతోటి చెప్పగలను. ఈ రోజున మీరు అడుగుతున్నారు, మీరు ఆ రోజున కట్టడి చేసి ఉంటే ఈ రోజున ఎందుకు మళ్ళీ ఇంత భారీ స్థాయిలో గంజాయి జరుగుతుంది అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూసారో లేదో, విశాఖలో డ్రగ్స్ దొరికితే ఆ డ్రగ్స్ యొక్క అతను అక్షయ్ అని అలియాస్ మున్నా, అతను ఆ రోజున డ్రగ్స్ దొరికితే అతను ఎంతో మంది కూటమి నేతల కుమారుల పేర్లు కూడా అతని కాల్ లిస్ట్ లో వాటిలో ఉంటే ఆ కేసులో అతను రిమాండ్కి వెళ్తే అసలు ఆ కూటమి నేతల కుమారుల పేర్లు కానీ అవి కానీ బయటకు రాకుండా ఈ కూటమి ప్రభుత్వం దాచిపెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరిని కూడా ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపించకుండా ఆపిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అదే విధంగా కుప్పం మీకు చూసే ఉంటారు, అసెంబ్లీలో కడప ఎమ్మెల్యే రెడ్డప్ప మాధవిరెడ్డి గారు గంజాయి వినియోగం అనేది మన ప్రభుత్వం వచ్చినా సరే అరికట్టలేకపోతున్నాం, 100 రోజులు మనం అరికడతామని చెప్పాం. ఈ రోజుకి కూడా మనం అరికట్టలేకపోయాం. విచ్చలవిడిగా గంజాయి నా కాన్స్టిట్యున్సీలో దొరుకుతుంది, దీన్ని మీరు త్వరగా అరికట్టకపోతే చాలా ఇబ్బంది పడతాం అని చెప్పి స్వయంగా అసెంబ్లీలో రెడ్డప్ప మాధవిరెడ్డి గారు సుమారు నాకు తెలిసి 1 సంవత్సరం అయిపోయిన తర్వాత మాట్లాడిన మాటలు అవి. అప్పటికీ గంజాయి అరికట్టలేకపోయారు వీళ్ళు. అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొరికిపూడి శ్రీనివాసరావు గారు మొన్ననే ప్రెస్ స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు మీరు చూసే ఉంటారు, కేసినేని చిన్ని గారి అనుచరులు భద్రాచలం నుంచి గంజాయిని తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అని చెప్పి స్వయంగా టీవీ డిబేట్ లో చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వారి కార్యకర్తలే ఈ గంజాయి అమ్మకంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఏదో పట్టుకుంటున్నాం, రిమాండ్ చేస్తున్నాం అనే విధంగా వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఉంటే తప్పించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకో విషయం మేడం గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా గంజాయి వినియోగం పెరిగింది అని చెప్పి స్వయంగా మాట్లాడటం, పిఠాపురంలో జరిగిన ఒక సభలో మాట్లాడటం జరిగింది. ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం గంజాయి సాగు అరికట్టడంలో టోటల్ గా ఫెయిల్ అయింది అనేది అందరికీ అర్థమవుతున్న విషయం. కానీ వాళ్ళ యొక్క చేతగానితనాన్ని బయట పెట్టుకోలేక ఈ రోజున హోంమంత్రి అనిత గారు మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది విచ్చలవిడితనంగా దొరికేది, సాగు చేసేది, దాన్ని అంతటిని అరికట్టడానికి తీసుకొచ్చే మేము అరికట్టలేకపోతున్నాం అనే విధంగా మేము అరికడుతున్నాం అని చెప్పి రకరకాలుగా స్టేట్మెంట్లు ఇస్తూ వాళ్ళు ఇది చేసుకుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆపరేషన్ పరివర్తన్, ఆపరేషన్ నవోదయం పేరుతోటి గంజాయిని అరికట్టడం, గిరిజనుల్లో మార్పు తీసుకురావడం జరిగిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను మేడం. రైట్, నమస్తే అండి వీరబ్రహ్మం గారు. నమస్కారం అండి. వీరబ్రహ్మం గారు ఏమంటారు, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో, రమేష్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు, 100 రోజుల్లో అసలు గాంజాని పూర్తిగా అరికడతామని అంటున్నారు. మరి ఇవాళ ఏంటి, మీరు ఎంతవరకు అరికట్టారు, ఇవాళ ఎందుకు ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు? అండ్ దేశంలో ఎక్కడ దొరికినా కూడా దాని మూలాలు ఏపీలోనే అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? సో మీరేం చెప్తున్నారు, 2019 నుంచి 24 మధ్య కాలంలో జగన్ ప్రభుత్వ హయాంలోనే గాంజా ఏరులై పారిందని అంటున్నారు. బట్ 2014 నుంచి కూడా ఉంది అని అంటున్నారు. మరి దేశంలో ఎక్కడ దొరుకుతుంది గాంజా అని అంటే ఏపీ అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు నిజంగా 2014 నుంచి వచ్చిందా, లేదు ఏపీలో మొదటి నుంచి గాంజా అనేది ఉందా, లేదు 2019 నుంచి 2024 వరకు మాత్రమే ఉందా? ఎందుకు దీన్ని అరికట్టలేకపోతున్నారు?
మేడం గారికి అలాగే ఛానల్ ఉన్నటువంటి పెద్దలకి ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. పాపం వైసీపీ నాయకులకి ఏంటంటే ఏది పడితే అది మా దాంట్లో ఏమి లేదు, నీతివంతంగా 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేశాము, ఎక్కడ కూడా డ్రగ్స్ ఇబ్బంది పడలేదు, లేకపోతే ఎక్కడ కూడా ఇలాంటివి చేయటం లేదు అనేటువంటి మాటలు మాత్రమే గంజాయి అంటున్నారు. ఈ రోజు రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ దొరికినా కూడా గతంలో ఈ మూలాలన్నీ కూడా వైసీపీ నాయకులు చేసేటువంటి తతండం వల్ల మాత్రమే ఈ గంజాయి ఈ విధంగా ఉంది. ఆ రోజుల్లో 2014 నుంచి 1924 వరకు మరి రాష్ట్రంలో మంచినీళ్లు దొరకలేదేమో కానీ ఎక్కడ పెట్టినా గంజాయి, ఎక్కడ పెట్టినా దొంగలు, ఎర్రచందనం దొంగలు, ఎక్కడ పెట్టినా డ్రగ్స్, ఈ జరిగిందంతా కూడా వైసీపీ. పాపం రమేష్ గారు ఏంటంటే మనకు చెప్పాలి, మాకు చాలా బ్రహ్మాండమైన పార్టీ, మా నాయకుడు మరి ఈ విధంగా న్యాయం చేశాడని. 1 సంవత్సరం కాలంలో ఇవాళ ఎక్కడన్నా ఒకటేదో జరుగుతుందని కనపడుతుందంటే అది ఎక్కడో పక్క రాష్ట్రాల్లో నుంచి వచ్చి ఎన్నో జరుగుతుంటాయి. వగులు చేసే వాళ్ళకు ఉంటే అక్కడెక్కడెక్కడన్నా ఉండొచ్చునేమో కానీ అసలు ఈ రోజుల్లో జీరో, ఎక్కడ కూడా గంజాయి. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ విధంగా, అలాగే 6 మంత్రులతో మా అధినేత నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఒక సబ్ కమిటీ వేసి ఎక్కడ జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో అక్కడ పొరపాటు ఉంటే వెంబడి దాని మీద చర్యలు తీసుకోవాలన్న మాట ఎక్కడ జరిగిందండి? ఆ గవర్నమెంట్ గంజాయి కాదు. మరి మీరు చూశారు ఈ వైన్ షాపుల సంగతి చూసే ఏంటి, ఎంతమంది తెచ్చారో, ఏ విధంగా తెచ్చారో, మరి ఆ విధంగా జరిగిందంటే ఆ గవర్నమెంట్ అంటే ఇంకోటికు పాపం రమేష్ గారు అంటారు మేము చాలా చక్కగా మీతో మేము చేశామంటున్నారు. మేము అడుగుతున్నాం, మీ 5 సంవత్సరాల కాలంలో దాదాపు మేము తగ్గించాం, దానికి ఏదో పర్సెంటేజ్ తగ్గిందని, ఏమి పర్సెంటేజ్ తగ్గలేదు. మీరు ఎవరైతే ఉంటారో, స్మగ్లర్స్ ఉంటారో, ఈ డ్రగ్స్ వాళ్ళు ఉంటారో, గంజాయి వాళ్ళు ఉంటారో, వీళ్ళందరినీ పెంచి పోషించి వేల కోట్ల రూపాయలు సంపాదించింది వైసీపీ నాయకుడు. ఆ ప్రభుత్వంలో జరిగిందని కూడా నేను రమేష్ గారు చెప్తా ఉన్నా. గంజాయి లేదంటే లేదండి, ఇప్పుడు లేదంటే ఇవాళ కారణం అదే. ఇవాళ లేదు అంటే మీకు చెప్తున్నట్టు ఉండొచ్చు ఎక్కడన్నా, అది కూడా పక్క రాష్ట్రాల్లో ఏదో ఒక రూట్ లో కొద్దిగా తెస్తున్నారు, దాన్ని కూడా మేము అరిగడుతున్నాం. మా నాయకురాలు హోమ్ మినిస్టర్ గారు చెప్తారంటే ఉన్నది వాస్తవమేది, ఆమె తప్పు చెప్పడం అంటే పూర్తిగా అరికట్టారంటారా? మాట్లాడుతున్నారు వీరబ్రహ్మం గారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గాంజాని పూర్తిగా అరికట్టారంటారా? ఎక్కడ కనిపించట్లేదా? అమ్మాయి ఎక్కడ లేదు, అది కూడా చెప్తున్నా. ఈ విధంగా పోషించేటువంటి ఆ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వం చేసింది కొద్ది క్రమంలో ఒకటారో నేను చెప్తాను, ఉండేవారు పూర్తి కాదు, ఏదో పర్సెంట్ ఉందంటే అది ఇతర రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలలో ఎక్కడ ఒక పొలం రమేష్ గారిని రమ్మనండి, లేదా ఆయన చూపించమండి, మేము వస్తాం. ఇగో మీ ప్రభుత్వం ఇక్కడ 1000 ఎకరాలు 100 ఎకరాలు 2 ఎకరాలు గంజాయి సాగు ఉందని చూపించమనండి, మేము వస్తాం. అంటే ఆ రోజు అంతే కాదు, పంట వేసిందంటే వరి పంట ఏ పక్క అయితే గంజాయి పంట 2% అంతేగాని సెంటు కాదు. ఎక్కడైనా కొద్దిగా జరిగితే ఒడిశా లాంటి రాష్ట్రాల్లో మాత్రమే పక్క నుంచి వచ్చి ఎవరైనా స్పాన్సర్ చేస్తే అట్లాంటి కూడా మేము కంట్రోల్ చేస్తున్నాం. మా డిఐజీ గారు దాన్ని ఎప్పటికప్పుడు ఒక టీం వేసి దాన్ని చేస్తా ఉన్నారు. అంతేగాని మేము ఈ విధంగా రాష్ట్రాన్ని ఓ పక్క ఇబ్బందుల్లో పెట్టిపోయారు, ఓ పక్కనేమో ఈ కల్తీ మధ్యం దాగి చనిపోయారు. ఇవన్నీ ప్రభుత్వంలో 16 నెలల్లో చేయాలంటే ఓ పక్క అసెంబ్లీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఓ పక్క సూపర్ 6 ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు మేము చేశామమ్మా. ఏదో ఒకసారి పింఛన్ ఏముంటే ముక్కి 4 సంవత్సరాలకు ఇచ్చినట్టు వాళ్ళు మేము మాట అన్నాం. ఒకేసారి మేము పెంచిన 1000 రూపాయలు పెంచగలిగిన శక్తి మేము చేశాం. ఇవాళ మహిళా సోదరులే కాదు, రాష్ట్రంలో అందరూ కూడా బ్రహ్మాండంగా అయ్యా ఈ ప్రభుత్వం మేము గతంలో అనుకోలేదు, ఈ విధంగా ప్రభుత్వం కాదు మెచ్చుకుంటే బస్సులో ఉచిత బస్సు సౌకర్యం పెట్టాం. అయితే అడిగేదానికి 2 ఉంటాయి, ఇలా అన్న క్యాంటీన్లు ఉన్నాయి, మీరు అన్నం పెట్టడానికి కూడా మీకు జాతి కదా క్యాంటీన్లలో, లేదా ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్నటువంటి విద్యార్థులు మధ్యాహ్న భోజనం అడిగారు, మా నాయకుడు ఇలాంటి లాజిక్ ఉంటాయి. కొన్ని కష్టాలు ఇబ్బంది పడుతున్నమాట
రైట్ 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 మాట్లాడదాం ఏదేదో మాట్లాడదాం హలో మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం శేఖర్ గారు 2 నిమిషాలు మాట్లాడి వినండి వినండి. ఏంటి మీరు మీరు 5 సంవత్సరాలు దేశం పెట్టాలంటే 5 రోజులు డిబేట్ లో కూర్చోవాలా. ఒక్క ఈ గంజాయి మీద డ్రగ్స్ లేక ఎర్రచన్న ఇట్లాంటివి పెడితేనే ఈ గంటలో తలా 5 నిమిషాలు మాట్లాడి సరిపోద్ది. మేము అన్ని చేస్తాం. జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉన్నటువంటి ఈ కూటమి ఎక్కడ కూడా చెప్పిన మాట పొల్లు పోకుండా అమలు పరుస్తాం. ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఏదో మీరు మాట్లాడతారు, ఎవరో ఒకరు గిట్టిన వాళ్ళు ఉంటారండి. గిట్టిన వాళ్ళు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ గతంలో మీ ప్రభుత్వంలో ఎవరో మాట్లాడితే ఒక్కరిని చూపించి చేస్తారు. అట్లాంటి కూడా మీరు సర్దుకొని వాటితో ఎట్లాంటి జరగకుండా ఈ ప్రభుత్వంలో మంచిగా జీరో విధంగా ఉండాలి. దాన్ని మాకు డ్రగ్స్ కానివ్వండి, ఎర్రచంద్రం ఏంటంటే ఆ గవర్నమెంట్ లో రోజు లోన్లు, రోజు లారీలు చూడలేదా మీరు? ఈ గవర్నమెంట్ లోనే ఉంది. పుష్ప సినిమా చూడండి, అది మీదే. ఇండియా ప్రభుత్వంలో సక్రమంగా చేస్తాం. రైట్ శేఖర్ గారు, అసలు యువతలో ఈ మత్తు ఇంతగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? కేవలం 2019 నుంచి 24 మధ్య కాలంలోనే దేశంలో ఎక్కడ దొరుకుతుంది అంటే అది ఒక మూలం ఏపీలోనే అన్న పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా ఈ మూలం 2019 నుంచి 24 వరకే స్టార్ట్ అయిందా, లేదు అంతకు ముందు నుంచి స్టార్ట్ అయిందా? ఎందుకంటే వైసీపీ అంటుంది వాళ్ళ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి ఉన్నప్పుడు స్టార్ట్ అయిందని అంటున్నారు, లేదు 2019 నుంచి 24 మధ్య కాలంలోనే వచ్చిందని అంటున్నారు. మేము పూర్తిగా రూపుమాపాము, 11,500 ఎకరాల్లో ధ్వంసం చేశామని వైసీపీ అని అంటుంది. మేము 100 రోజుల్లో పూర్తి చేస్తామని అంటున్నారు, అసలు పూర్తిగా అరికట్టగలుగుతున్నామని అంటున్నారు. దీంట్లో అసలు ఏది వాస్తవం అనుకోవాలి? నిజంగా గాంజాకి మూలం ఏపీనే అనుకోవాలా? ఖచ్చితంగా అనుకోవాల్సిన అవసరం. ఈ విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయం చేయండి, చట్టసభలకు వెళ్ళి ప్రజా శ్రేయస్సు కోరి వాళ్ళ తలసరి ఆదాయం పెంచే విధంగా రాష్ట్రానికి రావాల్సిన హోదాను, లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు తీసుకురండి అని చెప్పి, లేకపోతే వీళ్ళకి ప్రజల కోసం, ప్రజల విద్య, వైద్యం, ఉపాధి కల్పించడం కోసం చట్టాలు చేయండి అని చెప్పి చట్టసభలో పంపిస్తుంటే వీళ్ళు గంజాయి అమ్ముకోవడంలో పోటీ పడే పరిస్థితి టీడీపీ, వైసీపీ 2 పార్టీలకి వాళ్ళిద్దరు మాట్లాడుకునే దాన్ని బట్టి, అదేదో సామెత చెప్తారు కదా, ఇవి మాట్లాడుకునేటప్పుడు వీళ్ళ వాటాల దగ్గర మాట్లాడుకునేటప్పుడు వీళ్ళ అసలు విషయం అంతా బయటపడింది. అట్లా వీళ్ళిద్దరు మాట్లాడుకునేది, ఇద్దరు మాట్లాడేది వాస్తవం. అప్పుడు గంజాయి పెంచి పోషించింది ఎవరో అందరికీ తెలుసు. దానికి ముందు కూడా గంజాయి ఎందుకు వచ్చింది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు నేడు గంజాయిలో పట్టుబడుతున్న వాళ్ళు ఎవరో అనేది అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలు అంతిమంగా తీర్పిచ్చేది ప్రజలు. ప్రజాక్షేత్రంలో వీళ్ళందరూ ఏదో టీవీ డిబేట్స్ లోనో, లేకపోతే వాళ్ళకి తెలిసిన న్యూస్ పేపర్లోనో, లేకపోతే న్యూస్ ఛానల్లోనో ఏదో ప్రజెంట్ చేసుకోవచ్చు. కానీ వాస్తవం ఏంటి అనేది అక్కడ స్థానిక ప్రజలకు తెలుసు, సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, వీటికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా వీటికి మూల్యం తెలుసుకునే పరిస్థితి దాపురిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఏమైతే చేసిందో దానికి వాళ్ళు దానికి ప్రజల క్షేత్రంలో వాళ్ళని బయట పెట్టేసారు. వీళ్ళు దీనికి పనికిరారు, వీళ్ళు గంజాయి వీటికి ఎక్కువ ఉన్నారు. కాబట్టి ప్రజాక్షేత్రంలో అంటే పరిపాలన అనేది పూర్తిగా వదిలేసి సంపాదన ధ్యేయంగా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ సాగుతున్నారు. దానికి ప్రభుత్వం వత్తాసు పలుకుతుంది అనే విషయం గతంలో ప్రజలందరూ తెలుసుకున్నారు. కాబట్టి 11 పడిపోయారు. కానీ నేడు టీడీపీ ప్రభుత్వం కూడా, నేను చెప్తున్నాను టీడీపీ ప్రభుత్వం అని చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం అని చెప్పట్లేదు. ఎందుకంటే టీడీపీ గతంలో ఎట్లా అయితే పరిపాలన ఉందో నేడు అదే పరిపాలన సాగుతుంది. అంతేగాని ఇది ప్రజలు పెనం మీద నుండి పొయ్యిలోకి, పొయ్యిలో నుంచి పెనం మీదకే పడుతున్నారు. కానీ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ ఆశయ సాధన ఏదైతే ఉందో వీళ్ళు కాదు వాళ్ళు కాదు వీళ్ళు అని చెప్పి ప్రజలైతే తీర్పిస్తున్నారు. కానీ ఈ తీర్పు వలన ఈ నాయకులు మనం గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకూడదు అనే పరిస్థితి వాళ్ళు నేర్చుకోలేకపోవటం అనేది చాలా బాధపడాల్సిన విషయం. గంజాయిని, మద్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, పూర్తిగా నిర్మూలించి రాష్ట్రాన్ని, యువతని వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ప్రపంచ దేశాలతో పోటీ పడాలి. ఇప్పుడు అమెరికా ఉంది, వాళ్ళ పౌరులకి
ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళ వలన అని చెప్పి మన మీద ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అది ఛాలెంజింగ్, అది వాళ్ళ దేశాన్ని కాపాడుకునే పద్ధతి. ప్రపంచ దేశాలని ట్రంప్ను తిట్టుకున్నాయి, కానీ ఆయన వాస్తవంగా ఆ దేశ ప్రజల కోసం, వాళ్ళ ప్రజల కోసం ఆయన నిలబడి ఉన్నాడు. ఇలాంటి పని చేసిన ఒక్క రాజకీయ నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడా? సిగ్గుపడాల్సిన విషయం. అంతేగాని మీరు గంజా ఎక్కువ అమ్మారు, మేము తక్కువ అమ్మాము, మా దాంట్లో మేము కేసులు పెట్టి పట్టుకోలేదు, మేము పట్టుకున్నాము, ఏంది ఏం మాట్లాడుతున్నాం? అట్లీస్ట్ నివారించాము కొంతవరకైనా అనేది చెప్పుకుంటున్నారు సార్. ఏం లేదు సార్, అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వంలో అంతగా ఏరులై పారింది, బట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో కొంత మేము దీన్ని నివారిస్తున్నామని చెప్పుకుంటున్నారు. పూర్తిగా నివారిస్తారనే కదా వాళ్ళని తీసుకొచ్చింది. వాళ్ళని తీసుకెళ్ళింది, వాళ్ళని బూట్ చేసి పక్కన పెట్టింది దేనికి అనే విషయం మీరు తెలుసుకోలేకపోతే వాళ్ళు ఎందుకు తీసి పక్కన పెట్టేశారు? ఈ గంజాయి వల్ల, ఈ గంజాయితో ఆ వ్యసనానికి అలవాటు పడిన గ్రామానికి చెందినప్పుడు 4,000 మంది ఉంటే అందులో ఒక 5-6 గంజాయి వ్యసనానికి బానిసైన యువకులు ఉంటే ఆ 4-5కి ఆ గ్రామ ప్రజలు సమాధానం చెప్పలేక వీళ్ళ బాధ ఎట్లా వదులుతుందా అని చెప్పి భయపడే పరిస్థితులు, వాళ్ళతో మాట్లాడాలన్నా, వాళ్ళ పలకరించాలన్నా, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వీరి భవిష్యత్తు ఏమైపోతుందా అని చెప్పి భయపడే పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేస్తారని కదా గవర్నమెంట్ ఎన్నుకునేది. ప్రజల పన్నులు, మీ సొంత డబ్బులు తీసుకొచ్చి వాళ్ళని ఏదో బాగు చేయమంటలా, మేము పన్నులు కట్టి మేము మీకు ఓట్లు వేసి మీకు అధికారం ఇచ్చి ఆ డబ్బుతో ప్రజలను బాగు చేయండి, ఇట్లాంటివి లేకుండా చేయండి అని కదా మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది. మేము గతంలో అంత మేము పండించట్లేదు, వాళ్ళు సాగు చేశారు, మేము ఊరికే అమ్ముతున్నాం. ఏంటిది? మీరు దీనికోసమా మిమ్మల్ని ఎన్నుకుంది? పరిపాలన అనేది దానికి నేర్చుకోవాలి. రెండు పార్టీలు కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, ఇట్లాంటి రాజకీయాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రజలు ఇవన్నీ చూస్తా ఉన్నారు. ఖచ్చితమైన మళ్ళీ ఎన్నికల్లో ఖచ్చితమైన తీర్పు ఇస్తారో, రెండు పార్టీలకి దిమ్మ తిరిగిపోయే తీర్పు ఉంటుందని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. నమస్తే అండి శివపార్వతి గారు. నమస్తే అండి శ్రీదేవి గారు. ముందుగా మీకు ప్యానెల్ లో పెద్దలకి, వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. రైట్. డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి, కేసుల్లో ఇరుక్కుంటే ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది అనే దానిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి నిర్వహిస్తున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుంది దానిపైన కూడా మీరు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు డ్రగ్స్ వద్దు అని అంటే వాళ్ళు కావాలి తీసుకో అంటూ అనిత మాట్లాడారు. మరి ఏంటి, దీన్ని ఏ విధంగా అరికడుతున్నారు? సరే, వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఇది స్టార్ట్ అయిందని అనుకున్నప్పుడు మరి అంతగా ధ్వంసం చేశారని చెప్తున్నారు రమేష్ గారు. మరి ఇప్పుడు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ధ్వంసం చేసినప్పుడు పూర్తిగా అక్కడ నిర్మూలించారా లేదా? ఇంకా ఆ మూలాలు ఎక్కడున్నాయి అనుకుంటున్నారు? దీన్ని ఏ విధంగా అరికట్టబోతున్నారు ఇక మీదట? రమేష్ గారు, వైసీపీ వాళ్ళు ఎప్పుడైనా మా గవర్నమెంట్ లో ఏమీ జరగలేదనే చెబుతారు, ఏమన్నా జరిగినాయని వాళ్ళు ఒప్పుకోరు. ఇందాక పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అబద్ధం ఆడుతున్నారు. ఆయన పిఠాపురంలో గంజాయి ఉందని చెప్పలా. గంజాయి సేవించడం తప్పు అని ప్రతి సభలో ఆయన గంజాయి మీద, డ్రగ్స్ మీద యువతలో అవేర్నెస్ కలిగేలాగా ప్రతి మీటింగ్ లో ఆయన యూత్ కి చెప్తున్నారు. దాన్ని వక్రీకరించి ఇక్కడ ఆయన గంజాయి పిఠాపురంలో ఉందని చెప్పారని చెప్తున్నారు. అది రాంగ్. ఏదన్నా ఆయన దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉంటే చూపించమనండి. ఎందుకంటే అడవి తల్లి బాటలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో, నేను మాట్లాడేటప్పుడు క్రాస్ టాక్ చేయొద్దు దయచేసి, తర్వాత మీ టైంలో మీరు మాట్లాడండి. అడవి తల్లి బాటలో మనకి అరకు, పాడేరు, ఈ ఏవైతే గిరిజన గ్రామాల్లో ఎక్కడైతే ఎక్కువ గాంజా గతంలో పండించారో ఆ ప్రాంతాల్లో పోలీస్ వ్యవస్థ డ్రోన్స్ పెట్టి గాంజాని నాశనం చేసింది, స్మాష్ చేశారు. దట్టు ఆ రోజు అడవి తల్లి బాటలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన గిరిజన ప్రాంతాలన్నిటిలో యువతకి అవేర్నెస్ కల్పించి ఒక ప్రోగ్రాం చేసి స్పెషల్ డ్రైవ్ చేసి వాళ్ళు పండ్ల మొక్కలు పండించేలాగా ఎకరాకి 400 పండ్ల మొక్కల్ని దగ్గరుండి యువతను గుర్తించి దాదాపు 10,000 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేసేలాగా అప్పటికప్పుడు నిధులు కేటాయించి అప్పుడప్పుడు మొక్కలు పంపించి వాళ్ళ చేత నాటించి గంజాయిని ఎక్కడైతే స్మాష్ చేశారో ఆ ప్రాంతాల్లో యువతకి అవేర్నెస్ తెచ్చి పండ్ల తోటల పెంపకం మీద అవగాహన కల్పిస్తూ పోలీసులు ఎప్పటికప్పుడు డ్రోన్ సహకారాలతోటి డ్రోన్స్ ను బాగా యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో ఎక్కడైతే లోపల ఎవరు రాలేని ప్రాంతంలో ఎక్కడైతే డీప్ ఫారెస్ట్ లో సాగు చేస్తున్నారో దాన్ని కూడా వెళ్ళి టెక్నాలజీ తోటి స్మాష్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
సో ఇక్కడ మనం గంజాని విచ్చలవిడిగా మీరు అమ్మేసుకోండి, మీరు పండించుకోండి, మేము పట్టుకున్నా మేము వదిలేస్తాము, లేకపోతే ఏదో తీసుకొచ్చేసి పంపించేస్తాం, అలాగా వైసీపీ గవర్నమెంట్ లాగా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేయట్లా. ఇక్కడైతే ఒకటే షూర్ గా చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, హోమ్ మినిస్టర్ కానీ ఒకటే చెప్తున్నారు, మేము ఉక్కు పాదం మోపుతాము. డ్రగ్స్ ఎవరైతే డ్రగ్స్ కి అలవాటు పడ్డా, గాంజాని సాగు చేసినా, ఈ మార్గంలో వెళ్ళినా వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. దయచేసి మీరు దాని నుంచి బయటికి రండి, మీకు చాలా ఉపాధి కల్పన కల్పిస్తాము, వేరే అని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు పోలీస్ వ్యవస్థ తీసుకుంటుంది. ఇదంతా గతంలో వేళ్ళూరుకుపోయిన ఉన్నది వేళ్లతో సహా లాగేయడానికి డెఫినెట్లీ టైం టేకింగ్ ప్రాసెస్. ఒక్కసారికి ఇలా చిటికేయంగానే మటుమాయం అవ్వవు కదా. ఎందుకంటే గతంలో ఏ స్థాయిలో విజృంభించింది అంటే, గతంలో వేరే మహారాష్ట్ర డిఎస్పి ఎక్కడ అంటే పోలీస్ సిస్టమ్, ఇతర రాష్ట్రాల్లో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో అందరూ ప్రస్తావించిన పరిస్థితి, ఎక్కడొచ్చినా ఆంధ్రప్రదేశ్ నుంచే గాంజా విపరీతంగా వస్తుంది అని స్టేట్మెంట్లు, ఓపెన్ ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చిన పరిస్థితి చూసాం మనం. ఇప్పుడు అంత నాశనం చేసాం, ఎంత సరే మీరు చెప్తున్నారు శివపార్వతి గారు, మీరు చెప్తున్నారు ఓకే, ఇప్పుడు గిరిజనులకు అక్కడ ఏం కావాలి ఏంటి అనే విషయాలపైన స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ పరిశీలించి గిరిజనులకు రోడ్డు కానీ, డోలి యాత్రలకు స్వస్తి పలకడం కానీ, అక్కడ మంచినీళ్ళు కానీ ఇవన్నీ ఏర్పాటు చేశారు. అండ్ మీరు చెప్తున్నారు గిరిజనులకు ఈ గాంజా పంటను పండించొద్దు, పండ్ల మొక్కలు పెంచుకోవాలని చెప్తున్నారు. బట్ ఇది ఎంతవరకు సహకారం చేస్తున్నారు? ఎందుకంటే ఇది అంతవరకే పరిమితం కాదు కదా, అంతవరకే పరిమితం కాదు. దీని ఒక మహాయజ్ఞంలా ఎందుకు చేపట్టలేకపోతున్నారు? ఆ సాగుని తగ్గించి మీరు ఈ పంటలు వేసుకోండి అని చెప్పి ప్రతిసారి అవగాహన కార్యక్రమాలు ఎందుకు నిర్వహించట్లేదు? ఒక్కసారి మాత్రమే నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మీరు ఇది చేయండి అంటే సరిపోతుందా? దీని ఒక మహాయజ్ఞంలా చేపడితేనే కదా పూర్తిగా మనం రూపుమాపుతాం. నన్ను మాట్లాడిస్తారా? ఇప్పుడు ఒక్కసారి చెప్పేం ఊరుకోవట్లేదు. ఇక్కడ పండ్ల మొక్కలు 10,000 ఎకరాల్లో నాటించారు. ఇప్పుడు రెండో విడత మళ్ళీ శాంక్షన్ అయినాయి. వాళ్ళు దాదాపు ఇంకో 15,000 ఎకరాలకి పంపించారు. అటవీ శాఖ నుంచి పోడు భూములు కానీ, ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళందరికి కానీ, గతంలో డిఫారెస్ట్ లో చేసేదానికి కానీ ఏవైతే స్మాష్ చేశారో అవన్నీ గుర్తించి ఎప్పటికప్పుడు వాళ్ళకి నిధులు మంజూరు చేసి ప్రభుత్వ సాయం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్స్ పెట్టినా గిరిజన గ్రామాలకు కానీ అక్కడికి వెళ్ళినా యూత్ తో ఇంటరాక్ట్ అయ్యడం ఖచ్చితంగా ఈ గాంజా గురించి, డ్రగ్స్ గురించి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. పోలీసు వ్యవస్థ కూడా వివిధ రూపాల కార్యక్రమాలు నిర్వహిస్తూ కంటిన్యూగా జరుగుతుంది. అదేం ఆపలేదు, అది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు గతంలో ఇప్పుడు చిత్తశుద్ధి ఎలా ఉంది అని చెప్పడానికి, ఇప్పుడు గంజాయి దాగి తెనాల్లో రోడ్డు మీద అల్లరి చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎవరు క్రిమినల్ సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు గాంజాకి సపోర్ట్ చేస్తున్నారని. సో గతంలో కూడా విజయవాడ లాంటి ఒక ముంద్రా పోర్ట్ లో ఒక పెద్ద దాదాపు 20,000 టన్నుల ఒక డ్రగ్ కంటైనర్ దొరికితే దాని తాలూకు మూలం ఆంధ్రప్రదేశ్ లో ఉంటే దానిలో చడి చప్పుడు లేదు. అంటే అది వాళ్ళు నేషనల్ వాళ్ళు చూస్తున్నారు, ఇంటెలిజెన్స్ చూస్తారులే కానీ అదంతా చెప్తున్నాను ఇక్కడ నుంచి మూలాలోనే తెలుసు. వైజాగ్ లో కూడా ఒక పెద్ద కంటైనర్ పట్టుబడింది వీళ్ళు ఉన్నప్పుడే, వీళ్ళ సహాయంలోనే. ఇంత పెద్ద పెద్ద కంటైనర్లు ఎక్కడ వస్తున్నాయి? ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత అలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నామా? అలాంటి ఏదైనా ఒకటి అలా చేసినా కూడా విపరీతమైన దాడులు జరుగుతుంది. పోలీసు వ్యవస్థ ఇప్పుడు పెట్రోలింగ్ ఎలా పెడుతున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుంటూరులో మా ఉన్నతాధికారులు టాస్క్ ఫోర్స్ కొంతమంది లేడీస్ అధికారులతోటి నైట్ పెట్రోలింగ్ జరుగుతుంది. మీకు గాంజా మీద ఇప్పుడు పోలీసు సిస్టమ్ తీసుకోవట్లేదని ఎవరు చెప్పారు? ఇప్పుడు తెనాల్లో మొన్న ఏదో కారులో ఒక 4 సేవించారని చెప్పి ఇప్పుడు నైట్ ఎక్కడికక్కడ రైడ్స్ జరగకపోతే మీకు ఎలా పట్టుబడ్డారని ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు రైడ్స్ జరిగితేనాక బయటకు వస్తుంది. వదిలేస్తే ఎందుకు దొరుకుతారు? వదిలేస్తే దొరకరు కదా, వదిలేయకపోబట్టే దొరుకుతున్నారు. ఇక్కడ క్లియర్ గా రైడ్స్ జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ పని చేస్తుందని. రైడ్స్ చేయకుండా సైలెంట్ గా పని చేయట్లేదంటే అర్థం వదిలేస్తుంది. ఇది చిన్న లాజిక్ మిస్ అయితే ఎట్లా మీరు? ఇప్పుడు ఇక్కడ రైడ్స్ జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉక్కు పాదం మోపుతున్నాము, మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అలో చేయము, మీరు ఏదన్నా మా కన్ను కప్పి చేయాలనుకున్నా మేము ఊరుకోము, మీ మీద చర్యలు ఉంటాయి. మేము అంటే ఒకసారి తప్పించుకోవచ్చు, 2 సార్లు తప్పించుకోవచ్చు, లేదా 3 సార్లు తర్వాత అయినా దొరుకుతారు కదా. దొంగ ఎప్పుడు దొరుకుతాడు, ఎప్పుడైనా. అన్నిసార్లు చేయలేడు కూడా. ఇంత పగడ్బందీగా పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు
మేము వదిలేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పాలన 5 ఏళ్ళు ఎలా ఉందో మనం చూసాం. చిన్నపిల్లలని అడిగినా చెప్తాడు. ఈ రోజు ఆ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర కూడా దొరికేది గాంజా, స్కూల్లో దాకా కూడా వెళ్ళిపోయింది, 5వ క్లాస్ దాకా కూడా వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడన్నా ఉంటే దయచేసి చెప్పండి. మేము చేయకపోతే, పట్టించుకోకపోతే, ఇదిగో పలానా చోట ఇదిగో అక్కడ చాలా విచ్చలవిడిగా ఉంది, మీరు కళ్ళు మూసుకున్నారు, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు అందించండి, మేము వెళ్ళి పని చేస్తాం. మా చొక్కా పట్టుకొని వెళ్ళేయండి, మీరు కాలర్ పట్టుకొని. రమేష్ గారు మరేంటి శివపార్వతి గారు అడుగుతున్నారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కాదు, దేశానికి కూడా వైజాగ్ నుంచి దక్కింది. వైజాగ్ నుంచే మొత్తం దేశానికి మొత్తం చేస్తా ఉన్నాం. ఆయన సరదాగా దాన్ని చాలా సీరియస్ గా దీన్ని ఇమీడియట్ గా మీరేదో ఒకరిద్దరు సప్లై కేసులు పెట్టడం కాదు. రమేష్ గారు మీరు చెప్పండి. వినపడుతుందా? రమేష్ గారు అది వినిపించట్లేదు, ఒకసారి మీరే చెప్పండి దాని గురించి. ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ దీని గురించి మాట్లాడదాం. రైట్, ఈ లోపు మీరు ఆ వీడియో వినండి ఒకసారి. రమేష్ గారు, ఒక అర్హత లేని వ్యక్తి విద్యార్థి విభాగం దేశానికి కూడా వైజాగ్ నుంచి వెళ్తుంది అనేది ఓపెన్ సీక్రెట్. దాన్ని డెఫినెట్ గా కంట్రోల్ చేసే అవసరం ఉంది. మన కేబినెట్ లో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగా అన్నాడు, మనకి ఈ క్రెడిట్ దక్కింది, వైజాగ్ నుంచే మొత్తం దేశానికి మొత్తం చేస్తా ఉన్నాం. ఆయన సరదాగా దాన్ని చాలా సీరియస్ గా దీన్ని ఇమీడియట్ గా మీరేదో ఒకరిద్దరు సప్లైస్ మీద కేసులు పెట్టడం కాదు. ఎక్కడైతే సాగు అవుతామో దీంట్లో ఎవరో ఇన్వాల్వ్ అవుతాం. పెద్ద ఎత్తున ఇప్పుడు మామూలు విధులకైతే ఏదో కేజీలు వచ్చేది, ఇప్పుడు కేజీలు పోయి టన్నుల్లో వస్తుంది. మొత్తం ఎక్కడికెక్కడికి మొత్తం ఏ రోజు చూసినా రైల్వే దీంట్లో పట్టుకున్నా, మొదలు పెట్టుకున్నా కొన్ని వందల కేజీలు లేకపోతే టన్నుల లెక్కన గంజాయి వస్తాం. కాబట్టి అందరికీ మీరు అన్నట్టు దీంట్లో కేవలం ఒకరిద్దరు కాదు, దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయినారు. అందుకే ముఖ్యమంత్రి గారు దృష్టి కూడా వెళ్ళింది కాబట్టి దీని మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి మీరు ఒక స్పెషల్ డ్రైవ్ చేసి తప్ప మామూలుగా కాదు, ఒకరిద్దరు సప్లైస్ మీద కాదు. మీరు అన్నట్టు దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇండస్ట్రీ లాగా అవుతుంది. ఇది దీంట్లో పెద్దవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినట్టు పంట ఉన్నారు. అందుకే మేడం గారు అది గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడింది. అవును, ఇప్పుడు ఏంటి మా ప్రభుత్వ హయాంలో కాదు, వాళ్ళ ప్రభుత్వం ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలుసు, ఏ గ్రామాల్లో ఏ పెద్దలు సహకరిస్తున్నారో తెలుసు. కాబట్టి అటువంటి పెద్దలతో అందరిని గుర్తించి ఒక పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళందరినీ లోపలేస్తే ఒక భయం వస్తుంది, కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. మేడం గారు విన్నారు కదా, ఇవి 2017లో అప్పటి మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాసరావు గారు, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలు. ఇందులో పెద్దల పాత్ర కూడా ఉంది. వీళ్ళందరూ కూడా లార్జ్ స్కేల్లో కేజీలు కాదు టన్నుల కొద్దీ గంజాయిని సాగు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ మంత్రులు 2014 నుంచి 19 మధ్య అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడినవి. వీళ్ళు ఈ రోజున మేము గంజాయిని అరికట్టేస్తున్నాం, 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఈ గంజాయి అంత ఇదైందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు పచ్చి అబద్ధాలని చెప్పి దీని ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా. మరొక విషయం ఏంటంటే, శివపార్వతి గారు మాట్లాడుతూ ఏదో కంటైనర్ గురించి మాట్లాడారు. మరి ఆవిడకి తెలుసో తెలీదో, ఆ కంటైనర్ లో ఉన్నది డ్రగ్స్ కాదు, లేకపోతే గంజాయి కాదు, వేరే ఏం కాదు, అది డ్రై ఈస్ట్ మాత్రమే అని చెప్పి సిబిఐ తేల్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తేల్చిన విషయం అది. ఈ రోజు కూడా మరి దాన్ని ఉపయోగించుకుని ఇంకా ఇలాంటి దుష్ప్రచారం చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారికి, ఈ జనసేన నాయకులకి అలవాటు. అలాగే ఆవిడ మాట్లాడుతూ నైట్ పెట్రోలింగ్ చేస్తున్నారు, లేకపోతే టాస్క్ ఫోర్సులు పెట్టారు, అవి పెట్టారు, ఇవి పెట్టారు, మేమేదో అడవుడు చేస్తున్నాం అని చెప్తున్నారు. అమ్మ శివపార్వతి గారు, ఇవన్నీ కూడా జనరల్ రొటీన్ గా ప్రతి ప్రభుత్వంలోనూ జరుగుతూనే ఉంటాయి. మీరేం కొత్తగా చేయట్లేదు. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగిందో, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవడం నేర్చుకోండి. కేవలం ఏదో డిబేట్లకు వచ్చేసాం. రమేష్ గారు సరే, మీరు అదే మాట్లాడుతున్నారు. అదే టాస్క్ ఫోర్స్ మాదక ద్రవ్యాల కేసులో ఉన్న వ్యక్తి నేతృత్వంలోనే మీరు ఈ రోజు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు కదా, మరి వాళ్ళని సస్పెండ్ చేయాల్సింది పోయి, సరే మీరు అసలు డ్రగ్స్ ఉండొద్దు అని అనుకుంటున్నారు, అలాంటి వ్యక్తి చేతనే ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించడం ఏంటి? సరే, టీడీపీ కూడా, కూటమి ప్రభుత్వం కూడా అదే అడుగుతుంది, సస్పెండ్ చేయాలి కదా అని. నేను మీకు ఒక్కసారి మేడం గారు, నేను మీకు ఒక్కసారి చెప్తా వినండి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో గంజాయి సాగు కోసం టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు కుప్పంలో. ఇది పేపర్లో వచ్చిన వాళ్ళ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఐటమ్స్ నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మీకు పంపిస్తా. రాయదుర్గంలో టీడీపీ నేత మామిడి తోటలో గంజాయి సాగు
అక్కడ కూడా జరుగుతుంటే అది కూడా బయటపడింది. అలాగే గంజాయి రవాణా చేస్తూ ఒడిశా పోలీసులకు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కనుమాకులపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త అతని ఒడిశాలో అరెస్ట్ అయ్యాడు. అక్కడ ఇది చేస్తూ ఉంటే అలాగే మన రాష్ట్రం ఎంత దరిద్రమైన ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితిలోకి వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డి గారు రమేష్ గారు ఇప్పుడు ఏంటి డ్రగ్స్ కేసులో మేమే కాదు కూటమి ప్రభుత్వంలో ఉన్న మనుషులు కూడా ఉన్నారని చెప్తున్నారా? ఇప్పుడు వాళ్ళు కూడా ఏమనట్లేదు, విశ్లేషకులు అదే అన్నారు, అందరూ ఉన్నారు దీంట్లో అని. అందరూ ఉన్నారు దీంట్లో. ఏం మాట్లాడారు? వాళ్ళే చేస్తున్నారు అది ఇది అని చెప్తున్నారు. ఏం కాదు చేసేది, వీళ్ళ నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని చెప్పి వాళ్ళ గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళ అయ్యన పాత్రుడు గారు చెప్పారు. నేను చెప్పలా, నేను అదే చెప్తున్నా. మీరు ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి మేడం గారు. మొన్న జరిగిన శ్రీకాకుళం పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో అచ్చెన్నాయుడు గారు ఈ రోజు మొన్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడటం జరిగింది. గంజాయి వాడకం పెరిగింది, డ్రగ్స్ వాడకం పెరిగింది, ప్రభుత్వం వచ్చాక అరికట్టవలసిన అవసరం ఉన్నదని చెప్పి గుర్తించారు, దానిపైన చర్యలు తీసుకుంటున్నారు. తీసుకుంటున్నారని చెప్పి చర్యలు తీసుకుంటే రోజు టన్నుల గంజాయి ఎక్కడ దొరుకుతుంది, ఈ రోజున ఎక్కడ డ్రగ్స్ వచ్చినాయని చెప్పి వీళ్ళు ఎలా చేస్తున్నారు? చర్యలు తీసుకుంటే ఇవన్నీ ఎందుకు ఆగట్లేదు మేడం గారు? వీళ్ళు చర్యలు తీసుకోవట్లా. జరిగింది ఒక నిమిషం ఆగండి, నేను మాట్లాడుతున్నాను కదా, మీరు ఆగండి ఒక నిమిషం. ఎక్కడైతే నేను మాట్లాడతా, మీరు మాట్లాడలేరు. విశాఖలో చెప్పి మొన్న తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టము, వదిలిపెట్టము. ఎవరైనా సరే ప్రభుత్వంలో పార్టీకి నష్టం కలిగించే వాళ్ళు ఎవరు తప్పు చేసినా మా నాయకులు అంతేగాని సాక్షిరాని పేపర్లు కాదు. రమేష్ గారు కాలంలో ఆపండి, మాట్లాడతారు మళ్ళీ. రమేష్ గారు విందాం, రమేష్ గారు విందాం. రమేష్ గారు మాట్లాడితే నేను చెప్పేది మీ 5 సంవత్సరాల గవర్నమెంట్ నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడుతావు, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. అంతేగాని అసలు డ్రగ్స్ కానీ చందనం కానీ ఏం జరిగినా అవినీతి అది కాదు. రికార్డుగా ఏదైనా పేపర్లో నేను చూసానంటావు, ఏం పేపర్లో చూసేది ఎంత చదవమంటావు ఇదంటావు. మరి వినండి, 40,000 రూపాయలు అటాచ్మెంట్ పెడితే మీ నాయకులు ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు ఏం ఆగిపోయినారు, కొడుకు శ్రీనివాసరావు వేరే అన్నారంటారు, ఇంకోరు అంటారు. మీ హోంమంత్రి గారికి కనీసం మాట్లాడటం చేత కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడం ఆవిడ కనీసం మమ్మల్ని చూసి వైసీపీ వాళ్ళకి నేర్చుకోవాలా? అది అంతే. మీరు అంటున్నా ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో దేవాలయం అంటే తిరుపతి అంటారు, మరి గంజాయి ఎక్కడ అంటే వైసీపీ గవర్నమెంట్ అంటారు. రఘురామకృష్ణరాజు సమాధానం చెప్పలేదు. మీరు
ఆ రోజుల్లో ఏం పొడిచారా మీరు? మీ మీద ఒక లాలికి వీరబ్రహ్మం గారు ఓకే, వీరబ్రహ్మం గారు ప్లీజ్ వీరబ్రహ్మం గారు ఒక్క నిమిషం రమేష్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. ప్రభుత్వం మీద చెప్పండి, పత్రిక ప్రయత్నం ఇవ్వండి, దానిలో సరిదిద్దుకోవడం పొరపాటు జరిగితే, అంతేగాని ఊరికి మంచిది ఎన్డీఏ కమిటీ మంచిది రమేష్ గారు ప్లీజ్ కంట్రోల్ శేఖర్ గారు ఓకే నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గరకు వస్తాను రమేష్ గారు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఇద్దరు కూడా ఆన్సర్ చెప్తారు. ఒక్క నిమిషం రమేష్ గారు ఓకే. శివపార్వతి గారు ఇప్పుడు పార్టీలోనే ఉన్నారు, మీ వాళ్ళే చాలా మంది ఉన్నారు అని అంటున్నారు. మరి పార్టీలో ఉన్నా బయట ఉన్నా ఎవరి మీద ఉన్నా కూడా వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటారా? రమేష్ గారు మీరు అడిగిన దానికి ఆన్సర్ చేస్తున్నారు. పార్వతి గారు ప్లీజ్ వెయిట్ వినండి. కాదు బ్రదర్, చించేసుకొని రమేష్ గారు వీరబ్రహ్మం గారు ప్లీజ్ మీరు మాట్లాడకండి. పార్వతి గారు కొంచెం నీట్ గా ఉందాదనం మెయింటైన్ చేయండి. ఎందుకు ఊరికే అరుచుకుంటారు? వీరబ్రహ్మం గారు మాట్లాడకండి. వీరబ్రహ్మం గారు ఎందుకు అరుస్తారు? మీ టైంలో మీరు మాట్లాడారు, అయిపోయింది. రమేష్ గారు I will exit. Take your own time. ఎందుకు ఊరికే అరుచుకుంటారు? ఎందుకు ఇదేమన్నా బల ప్రదర్శన? కొంతసేపు ఆగండి, కాస్త ఉందాదన్న మెయింటైన్ చేయండి. ఫస్ట్ శ్రీదేవి గారు ఈయన చూపించారు ఇందాక. రమేష్ గారు ప్లీజ్ వెయిట్. చాలా ఆపేసి 11 అందుకే ఇచ్చింది. ఇప్పుడు కూడా మారిపోతే కష్టం. 11 మనకు అందుకే వచ్చింది. ఓవర్ యాక్షన్ 11 ఇచ్చి కూర్చోబెట్టారు. ఇలాగే చేశారని 0 ఇస్తారు. ఈసారి అవన్నీ మాట్లాడొద్దు. ఇలాంటి మాటలు మనం మాట్లాడొద్దు. ఆయన అసలు ఎందుకు తెచ్చుకొని రెండు పార్టీలు సమానంగా బాధ్యతలు జరిగిపోయింది. గంజాయి ఎవరైనా సాగు చేశారు, మీరు ఎక్కువ సాగు చేశారా లేకపోతే గంజాయి సాగుకి మీరు ఏమన్నా లోన్లు ఇచ్చారా? ఈ కాదు, అయిపోయింది, సంగతి అయిపోయింది. గంజాయి నియంత్రణలో మీ పార్టీలు మీ గవర్నమెంట్ తీసుకునే చర్యలు ఏంటి? గంజాయి సాగు ఎలాంటి మాట్లాడమ్మా మాట్లాడండి, మీరే మాట్లాడు. పార్వతి గారు గంజాయి సాగుని నియంత్రించడంలో లేకపోతే గంజాయి సేవించే వాళ్ళని గంజాయికి ఎడిక్ట్ అయిన వాళ్ళని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఏ డి అడిక్షన్ సెంటర్స్ కానీ ఇలాంటి వాటిని వాళ్ళకి గంజాయిని సప్లై చేసే వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టబోతున్నాము, ఎలా తీసుకోబోతున్నాము అది అధికార పార్టీ చెప్పాలి. అంతేగాని మేము పార్టీలో ఉన్నాము, మేము పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు చెప్పటం అనేది ఆయన వెళ్ళిన ప్రాంతంలో ఆయన వాటికి చెప్పిన దానికి ఆయన బాధ్యత వహించాలి. అంతేగాని కూటమి పార్టీల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం స్వేచ్ఛ ఇస్తున్నారు, లేకపోతే ఆయన మాటలకి ఎంతవరకు కట్టుబడి ఉంటుంది కూటమి ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి మీరు లేనిపోయిన పెత్తనం గుదానేసుకో. మాట్లాడాల్సింది చెప్పాల్సింది ఇందులో ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం లేకపోతే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వీళ్ళిద్దరు సమాధానం చెప్పాలి దీనికి. గంజాయి నియంత్రణలో మేము తీసుకోబోతున్న చర్యలు ఇవి. గంజాయి మీద ఎవరైనా పట్టుబడినా లేకపోతే గంజాయి సేవిస్తున్న వాళ్ళని వాళ్ళు ఎడిక్ట్ సెంటర్లో పంపించడం, లేకపోతే గంజాయి సప్లై చేస్తూ పట్టుబడిన వాళ్ళని ఈ సెక్షన్ల ప్రకారం ఇచ్చేస్తాం. ఏదో పట్టుకున్నామో ఏదో ఇచ్చేసాం. గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది అధికారులకి 100% తెలుసు. గంజాయి తక్కువగా ఇప్పుడేదో పట్టుకున్నామని షో చేసి గుంటూరులో గంజాయి పట్టుకోవాలి అంటే కిలో 2 కిలోలు దొరుకుతుంది ఏదో సప్లై చేసేవాళ్ళు. గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది అనేది వీళ్ళకి తెలియని పరిస్థితి ఏం కాదు అధికారులకి. మీరు మద్యం నియంత్రణ కోసం ఒక మద్యం శాఖ మంత్రి లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది.
ఆ డిపార్ట్మెంట్ మద్యం అమ్మకాల మీద దృష్టి పెట్టి మద్యం అమ్మకాలను ఎలా పెంచాలి అనే దాని మీద పనిచేయకుండా నకిలీ మద్యాన్ని నియంత్రించడంలో ఎట్లా అయితే పనిచేయాలో ఇట్లాగే గంజాయి నియంత్రణలో కూడా ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకురావాలి. ఖచ్చితమైన అధికారులకి వాళ్ళ యొక్క పూర్తిగా స్వేచ్ఛని అధికారులపై ఉపజెప్పాలి. ప్రతి ఎమ్మెల్యే ఇందులో జోక్యం చేసుకోకూడదు. స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఏదో ఒకళ్ళిద్దరు చేస్తున్నారు కూటమి పార్టీలు అంటే, కూటమి పార్టీలో ఒకళ్ళిద్దరు చేస్తే ఈ నియంత్రణ అనేది పూర్తిగా జరగదు. 100% ఈ మూలాలు ఎవరైతే ఉన్నాయో, ఎవరైతే గుత్తాధిపత్యం ఉందో, ఎవరైతే దీనికి బాధ్యత వహిస్తున్నారో వాళ్ళు పూనుకుంటే కానీ జరగని పరిస్థితి. అనవసరంగా లేనిపోయిన పెద్దరికం భుజాన్ని వేసుకొని మేము అది చేస్తాం. మీరు చేసేది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఒక చోటుకి వెళ్తే ఆయన వెళ్ళి మాట్లాడతాడు, ఆ ప్రాంతం వరకు జరగవచ్చు. కానీ అసలు గంజాయిని సప్లై చేసే వాళ్ళు వీళ్ళందరినీ పట్టుకోవాల్సింది ప్రభుత్వ అధికారులు. ఆ అధికారులు ఎవరు మాట్లాడారు? మాట్లాడరు. అది తెలుసుకొని మాట్లాడండి. కాబట్టి దీనికి ఎవరైతే బాధ్యత వహించాలో వాళ్ళు ఇప్పుడు మేము కూటమిలో లేనిపోయిన బాధ్యత భుజాన్ని వేసుకోవడం ఏంటి? లేనిపోయిన బాధ్యత కాదండి, ఇది బాధ్యతే. మేము లేనిపోయిన బాధ్యత భుజాన్ని వేసుకోవట్లే, ఒక బాధ్యతగా భుజాన్ని వేసుకుంటున్నాం. ప్రజా సమస్యలు బాధ్యతగా భుజాన్ని వేసుకుంటాం. మీరు పవన్ కళ్యాణ్ గారు ఒక చోట వెళ్ళి చెప్తే ఏమైంది అంటే, ఏమైతే అయినంత వరకు అయింది. అసలు ఏం నాన్ చేసి మాట్లాడుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత ఉంది, దాని మీద నివారించాలని కోరిక ఉంది. దాని మీద యువతలో అవేర్నెస్ తీసుకురావాలని మాట్లాడతారు. ఆయన ఏమవుతుంది ప్రభుత్వం అంటే ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగం కాదా? అంటే మీరు రాజకీయ విశ్లేషణ ఏం చెప్పాలనుకుంటున్నారు? అలా కాదు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ కూటమిలో భాగం కాదా? జనసేన కూటమిలో భాగం కాదా? మాకు బాధ్యత లేదా? మాట్లాడొద్దని మీరు సమానమైన హక్కులు లేవు, పరిస్థితి దారుణంగా ఉంది, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు అని మాట్లాడతాడు. ఆయన చెప్పండి, సలహాదారులుగా పనిచేయండి, ఎవరు పనిచేయండి సలహాదారులుగా. ఇవన్నీ కాదు మాట్లాడాల్సిన మాట్లాడతారండి. మీరు మాట్లాడేదానికి ఒక అర్థం ఉండాలి. కూటమిలో భాగస్వామిగా జనసేన ఉంది. పవన్ కళ్యాణ్ గారు వంతుగా ఆయన ఏం చేయాలో మా అధ్యక్షులు గారు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏం చేయాలో చేస్తున్నారు. ఇప్పుడు నన్ను మాట్లాడిస్తారా? మీ సోదే చెప్తారా? కూటమిగా ఏర్పడ్డారు, కూటమిలో కలిసే పని. శ్రీదేవి గారు ఒక 2 నిమిషాలు అధికార పక్షం ఏదైతే శివపార్వతి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలా? కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడాలా? మంత్రులు మాట్లాడాలా? మీరు మినిస్టర్ ఇప్పుడు వాళ్ళు మంత్రులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడాలా? శివపార్వతి గారు రైట్, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. ఇప్పుడు ఇందాక వాళ్ళు ఏం మాట్లాడారో క్రాస్ టాక్ వల్ల నాకు కొంచెం వినపడింది, కొంచెం వినపడలేదండి. వాళ్ళు ఏదో ఊరికే అరుచుకుంటా, నాకేం అర్థం కాలేదు. ఫస్ట్ పార్వతి గారు వాళ్ళు ఏం మాట్లాడారనే విషయాన్ని పక్కన పెడదాము. ఓకే, మీరు డ్రగ్స్ వద్దు బ్రో అనే నిదానాన్ని స్కూల్ లెవెల్లో కూడా తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నారు. ప్రజలకు ఆ మెసేజ్ ఏమి ఇస్తారు? స్కూల్ లెవెల్లో కూడా తీసుకెళ్లి ప్రచారం చేయాలి. శ్రీదేవి గారు ప్రభుత్వం విధానాలు నేను చెప్తాను, దయచేసి మీరు కూడా ఇంటరప్ట్ చేయొద్దు. ఇప్పుడు గతంలో మీరేం చేశారు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారో ఆయన వినలేదు అనుకుంటా. ప్రతి నెల కలెక్టర్లు సదస్సు పెట్టి ఎప్పటికప్పుడు టార్గెట్స్ ఇస్తూ కలెక్టర్లతో పనిచేపి సదస్సు నిర్వహించేది ఎందుకు? ప్రతి జిల్లా కలెక్టర్ను కూర్చోబెట్టి డ్రగ్స్ మీద, ముఖ్యంగా డ్రగ్స్ మీద ఉక్కుపాదమే మోపుతున్నారు. వాళ్ళు అవన్నీ ఇంటర్నల్ గా జరిగే డిస్కషన్స్ కూడా లైవ్ టెలికాస్ట్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది.
ఇంకా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందంటే ఆశాస్పదంగా ఉంటది. ప్రభుత్వం తీసుకుంటుంది, అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమాయత్తం అవుతున్నారు, సదస్సులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి, ఇలాంటి కల్చర్ చూసామా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా పోలీస్ డిపార్ట్మెంట్ తో ఒక రివ్యూ మీటింగ్ పెట్టారా? ఇప్పుడు దాకా ఆయన ఏదో అంటున్నారు. గతంలో 2017 వీడియో కూడా రమేష్ గారు చూపించారు, ఫైన్ బానే ఉంది అంటే. 2017లో కూడా గంజాయి సాగుకి వ్యతిరేకంగా మేము చర్యలు తీసుకోవాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పారని గంటా శ్రీనివాస్ గారు ఘంటాపదంగా చెప్తున్నారు. అంటే అక్కడ ఏంటి, ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చెప్తున్నారు మేము చర్యలు తీసుకోవాలి, మాకు ముఖ్యమంత్రి గారు ఊరుకోవట్లేదు, దీని మీద మేము చాలా సీరియస్ గా వైజాగ్ చాలా ఇదైపోతున్నాం అని మాట్లాడారు బయటకు వచ్చి. మరి మీ గవర్నమెంట్ మీరు ఉన్నప్పుడు యథేచ్ఛగా తిరుగుతున్నప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యే ఇలా జరుగుతుంది చర్యలు తీసుకోవాలని ఎప్పుడు మాట్లాడలా? మీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఒక రివ్యూ పెట్టలా? ఏం చేయబోతున్నారు అనేది ఏది చేయలేదు. ఉషోదయ నవోదయ అని ఆయన ఏదో చెప్పాడు, అది జరిగినాయో లేదో కూడా వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏం తీసుకున్నారని ఏ రోజు ఆయన ఒక ప్రెస్ మీట్ లో కూడా వివరించింది ఎప్పుడు మేము చూడలేదు. ఒక కలెక్టర్ సదస్సు పెట్టింది మేము చూడలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పాయింట్ కోసం ఆయన ఎవరో రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకూడదు, ఆయన ఒకటి మాట్లాడితే ఏమైంది అంటారు. శివపార్వతి గారికి, రమేష్ గారికి, అలాగే శాసనాల వీరబ్రహ్మం గారికి, వీరశేఖర్ గారికి థ్యాంక్ యూ అండి. సో ప్రజల రక్షణ, యువత భవిష్యత్తు, రాష్ట్ర ప్రతిష్ట అనేది ఒక ప్రభుత్వ బాధ్యత. ఇవన్నీ అరికట్టాల్సింది ప్రభుత్వాన్ని. అసలు ఎక్కడ మూలం ఉంది అనే విషయాన్ని కనుక్కొని దాన్ని కుక్కటి వేళ్లతో పెకిలిస్తే కనుక ఈ రాష్ట్రం పూర్తిగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారే అవకాశం ఉంటుంది కదా. సో చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇవాళ ప్రైమ్ డిబేట్, రేపటి ప్రైమ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.